ప్రైజ్లా అంతా బాగున్నారు కదా. ఈరోజు నేను మీకు అందరికీ కూడా ఒక శుభోత్సవం తెలియచేయాలని వచ్చాను, ఒక గ్రీటింగ్. ఎందుకంటే మీరు ఈ యొక్క షార్ట్స్ని ఇంతవరకు కూడా చూస్తూ మరి చక్కని ఆదరణ అభిమానం మాకు చూపిస్తూ ప్రోత్సాహపరుస్తున్నటువంటి విధానం బట్టి దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు మీకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ ప్రోత్సాహం ఎలా ఉన్నట్లయితే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి గొప్ప అవకాశం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా నా సహోదరులారా మిమ్మల్ని నేను అభినందిస్తూ మీ యొక్క ఆదరణ కొరకు మేము ఎంతగానో మరి ఎదురు చూస్తుంటున్నాం. అలాగే ఇంకా మమ్మల్ని ఆదరిస్తారు అని ప్రభు యొక్క సన్నిధానంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ రోజున మరి నేను ముఖ్యంగా చెప్తూ ఉంటున్నాను కదా, ప్రతి వీడియోలోనూ కూడా ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క పునరుత్థాన తరువాత 40 దినాలు జీవించినటువంటి ఆ యొక్క పరిస్థితులను, ఆ యొక్క సందేశాన్ని తాను శిష్యులకు తను ప్రేమించిన వారికి, ప్రాముఖ్యమైన వారికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ యొక్క విధానాన్ని మీకు తెలియచేసుకుంటూ వస్తూ ఉన్నాను. కొంచెం ముందు గనక అయినప్పటికీ ఒక్కొక్క సందేశము మరి చక్కగా మీకు తెలియపరచడం దేవుడు పరిశుద్ధాత్మను చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు మీరు చూపించేటటువంటి గొప్ప ఆదరణ బట్టి కూడా, ప్రోత్సాహాన్ని బట్టి కూడా నేను మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయము ఏంటి, ధ్యానించేటటువంటి అంశం అంటే యేసు క్రీస్తు ప్రభువు పునరుద్ధానం అయిన తర్వాత ఆయన యొక్క ప్రథమ శిష్యునటువంటి పేతురు తన యొక్క జీవితంలో వెనకడిగి వేసినటువంటి పరిస్థితిని, దాని ద్వారా ఏం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దానికి విషయాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ పేతురు దేవుడి చేత ప్రశంసలు పొందుకున్నటువంటి పేతురు, దేవుడు ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఆ పేతురుని చూచిన వెంటనే అన్న మాట ఒకటి ఉంది. అదేంటంటే కేఫా, పేతురు నీవు బండవు, నీ మీదనే నా సంఘాన్ని కడతానన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని పలికినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క మన్ననలు పొందుకున్నటువంటి ఆ పేతురు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారు శిలువ వేశారో అప్పుడు 3 సార్లు బొంకినటువంటి పేతురు తరువాత ఆయన మరి పునరుత్థానాన్ని కూడా అతను నమ్మలేకుండా ఉన్నప్పుడు చివరికి అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నేను చేపలు పట్టబోదుననగా వారి వెనక ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యులు, అంటే పేతురు వెనక ఉన్నటువంటి ఆ యొక్క అనుచరులందరూ కూడా ఏం చేశారంటే మేము వస్తామన్నారనమాట అండి. ప్రియుల అలా అన్నటువంటి తర్వాత పేతురు వారిని వెంబడించి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ప్రియుల ఈ విషయంలో ఒక ఆత్మీయ సత్యాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. అది ఏంటంటే, నీవు నేను కూడా మనల్ని ఎవరు చూడలేదులే అనుకుంటాం, కానీ మనలను చూసేవారు 3 ఉన్నారు. ఒకటి యేసుక్రీస్తు ప్రభు, రెండవది లోకము, మూడవది సాతానుడు. కనుక ప్రియులరా, మనము మన యొక్క జీవితాన్ని ఏం చేయాలి అంటే చాలా భద్రతగా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా, పేతురుని చూసినటువంటి ఉన్నటువంటి వారు కూడా అతనిని వెంబడించారు. ఎందుకో తెలుసా అండి, వారు మరలా లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులరా, ఇక్కడ నీవు ఒక సంఘంలో సభ్యుడిగా, లేక ఒక సంఘంలో కాపరిగా, లేక ఒక సంఘంలో ఒక సంఘ పెద్దగా, లేకపోతే సంఘాన్ని నడిపించే, ఆరాధన నడిపించే లీడర్గా నువ్వు ఉన్నావేమో. అయితే నేను కొందరు చూస్తూ ఉంటారు, నీవు తప్పుడు అడిగి వేస్తే వారు కూడా తప్పుడు అడిగి వేస్తారు. నీవు గనక నిలబడి ధైర్యంగా దేవుని కొరకు ముందుకు దూసుకుపోతూ ఉంటే నిన్ను చూసిన వారు కూడా ఉద్యమాన్ని పొంది నీ వెనక
బలపడతారు, ఉజ్జీవింపబడతారు. ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి ప్రియులరా. అయితే ఇప్పుడు పేతురు యొక్క జీవితంలో చూస్తే అదే జరిగింది. పేతురు ఏం చేశారు అని అంటే, చేపలు పట్టడానికి అతను వెళుతుంటే అతని వెనక ఉన్నటువంటి వారు కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, అలా వెళ్ళిపోయి వారు చేసింది ఏముంది, వారు సంపాదించింది ఏముంది, వారి యొక్క జీవితంలో లోటునే చూస్తూ వచ్చారు, లేమినే చూస్తూ వచ్చారు, ఆశీర్వాదం లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఏ వలలైతే విడిచిపెట్టారో ఆ వలలే మరలా వారు భుజాల మీద వేసుకుని చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ప్రియులరా, ఈ విషయం చాలా విచారకరమైనటువంటిది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడాలని, వారిని సరైనటువంటి మార్గంలో వారిని నడిపించాలనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువును వారి విడిచిపెట్టిన యేసు ప్రభు వారిని విడవలేదు. చూస్తారా ప్రియులారా, దేవుని యొక్క ఆంతర్యము నీ పట్ల నా పట్ల అలాగే ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మన తీర్మానాలు, మన నిర్ణయాలు, మన యొక్క దేవుని వైపు మనము కొనసాగాలనుకునేటువంటి అనేక ప్రణాళికలు మానవ జీవితంలో మనము మారిపోయిన యేసు క్రీస్తు ప్రభువు ఆయన మారిన దేవుడు అనే విషయాన్ని తెలుసుకున్న ప్రియుడా, నా ప్రియ సహోదరుడా, నాయన ఈరోజు మనము ఈ విషయాన్ని చాలా గుర్తించాలి నాన్న. అయితే ఈ యొక్క విషయంలో నేను ఇక ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈరోజు కొంచెం లాంగ్ మెసేజ్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మరి ఆయన చూసినట్లయితే 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అనేవారు గుర్తుపట్టలేదు. చూసారు.